పరమగీతాల నుండి 6 అధ్యాయాలు ఇక్కడ ఎన్ని దినాల్లో బోధించినాను. శూలమతి వివరిస్తూ ఉంది. ఆమె ఇచ్చిన వివరణలు మనము ధ్యానిస్తున్నాం. 14 things the Shulamite woman said of herself. ఆమె గురించి ఆమె చెప్పిన 14 కార్యాలు ధ్యానించాలి. ఒకటంటది పరమగీతాలు 1:5లో, నేను నల్లని దానం, నేను నల్లని దాన్నైనను నేను సౌందర్యవంతురాలని రెండవ మాట. మూడవది, నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తెగా ఉంచిరని 6వ వచనం. 4వది చూసినప్పుడు, అయితే నా సొంత తోటను నేను కాయకపోతేని. 5వది చూడండి, పరమగీతాలు 2వ అధ్యాయం, నేను షారోను పొలంలో పోయు పుష్పము వంటి దానను. 6వది, లోయల్లో పుట్టు పద్మము వంటి దానం. ఈ 6 ఆమె తన్ను గురించి ఇచ్చిన వివరణ. ఇప్పుడు 7వది 4వ అధ్యాయం 6వ వచనంలో ఉంది, ఎండ చల్లారి నీడలు జరిగిపో వరకు గోపరస పర్వతములకు సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్ళుదును అని అంటుంది. అంటే ఐ విల్ గెట్ మీ అప్ టు ద మౌంటైన్స్ ఆఫ్ మిర్, గోపరస పర్వతములు, సాంబ్రాణి పర్వతములు అంటే హిల్ ఆఫ్ ఫ్రేగ్రెన్స్, హిల్ ఆఫ్ సఫరింగ్, శ్రమ అనుభవం నాకు సిద్ధపడుతుంది. నేను వెళ్తాను. ఎండ చల్లారి నీడలు జరిగిపో వరకు నేను గోపరస పర్వతములకు సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్ళు. అంటే ఈమె సాంబ్రాణి, గోపరసం, ఇంగ్లీష్లో మిర్, MYRRH అని ఉంది. అంటే ఈ ప్రియురాలు శూలమతి సంఘానికి సాదృశ్యంగా ఉందని మనకు తెలుసు. ప్రియుడు వరుడైన ప్రభు అని, ఈ వరుడు వధువు మధ్యలో ఉన్న ప్రేమనే మనం ధ్యానిస్తున్నాము. అంటే దేర్ బాండ్ ఆఫ్ లవ్, స్వచ్ఛమైన, పవిత్రమైన, నిష్కపటమైన ప్రేమ. ప్రేమలో ఏకదృష్టి, మరి వారి దృష్టి ఎటు వెళ్ళడం లేదు. ఇంతకుముందు మనం ప్రియురాల్ని ప్రశంసించిన అనేక కార్యాలు, ప్రియుని ప్రశంసించిన అనేకమైన వివరణలు మనం ధ్యానించినాం. ఇప్పుడు శూలమతి తన గురించి 14 వివరణలు ఆమె ఇస్తుంది. ఈమె ఈ వచనం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది ఆమె శ్రమ అనుభవంకు సిద్ధపాటు. అంటే షీఈస్ ప్రిపేర్డ్ ఫర్ ఎనీ సఫరింగ్ ఫర్ హర్ లవర్. శ్రమ లేనిది ఫలితం లేదంటాం కదా. నో క్రాస్ నో క్రౌన్. క్రైస్తవ జీవితంలో కూడా సిలువనెత్తుకొని ప్రతిదినం ప్రభువును వెంబడిస్తూ జీవితాంతం శ్రమల దారిలో, సిలువ దారిలో నడవాలి. అందరికీ ఫలితం కావాలని ఉంటుంది, కానీ శ్రమ అనుభవించడానికి ఎవరు సిద్ధంగా ఉండరు. ఏదైనా ఖరీదైంది నీకు కావాలంటే నువ్వు కొద్దిగా ప్రయాసపడాలి, నువ్వు దాని కొరకు వెళ్ళ చెల్లించాలి. సువార్తల్లో యేసుప్రభు అంటాడు, మీరు ఎవడైనా ఒకడు గోపురం కట్టాలనుకుంటే కూడా వాడు కూర్చొని తగులపడి లెక్క పెట్టాలంట. ఈ గోపురము కట్టి ముగించడానికి నాకు ఎంత ఖర్చు అవుతుంది అంటే, యూ షుడ్ హ్యావ్ ఎ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్. లూకా సువార్త 14లో ఆ మాట ఉన్నది. మరి ఎవడైనా ఒక గోపురము
కట్టాలని తీర్మానం చేసుకుంటే వాడు తప్పకుండా ఎంత వెల చెల్లించాలి అని ఒక అంచనా వెయ్యాలి అని అంటున్నాడు. లూకా సువార్త 14:28 చూడండి. మీలో ఎవడైనాను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దాన్ని కొనసాగించడం కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులబడి మొదట లెక్క చూసుకొనడా? అవును, నువ్వు క్రైస్తవ్యంలోకి వచ్చినావు. క్రైస్తవ జీవితం ఆరాటం కాదు, ఇది పోరాటం. ఇట్స్ నాట్ ఎ ప్లే గ్రౌండ్, ఇట్స్ ఎ బ్యాటిల్ గ్రౌండ్. సేవకులు మీకు జ్ఞాపకం చేస్తూనే ఉంటారు, ఇది శ్రమల దారి, ఇదంతా సునాయాసంగా నడిచిపోయేది కాదు. శ్రమలు ఎన్నో, ఇబ్బందులు ఎన్నో, కష్టాలు ఎన్నో, నిందలు ఎన్నో. ప్రభు అన్నాడు, నా నిమిత్తం జనులు మిమ్మల్ని ఏం చేస్తాను? నిందిస్తారు, హింసిస్తారు, దూషిస్తారు, అబద్ధంగా చెట్టమాటలు పలుకుతారు. అయినా మీరు ధన్యులు. నీతి నిమిత్తం హింసించబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారు. మిమ్మల్ని మీ లోకము ద్వేషించినప్పుడు మీకు వింతగా అనిపిస్తుందా? మీకంటే ముందు నన్ను వారు ఏం చేసినారు? ద్వేషించినారు కదా. మరి మీరు నా అనుచరులు కదా, నన్ను వెంబడిస్తున్నారు కదా, మీరు అదే దారిలో రావాలి కదా. అందుకే శ్రమల దారిని సూచిస్తుంది శూలమతి. నేను వెళ్తాను, ఎండ తగిలిన దానను, అందుకే నేను నల్లగా ఉన్నాను, నేను నల్లని దానను. నల్లని దానం అంటామేమి? నీ ప్రియుడు అన్నాడు, ఏమన్నాడు నిన్ను గురించి? పరమగీత 6:10 సంధ్యారాగం చూపెట్టుచు చంద్రబింబం అంత అందం గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కళలను గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అగు ఈమె ఎవరు? సంఘం అంటే అంత శక్తి గలదన్నమాట. పరిశుద్ధమైన సంఘానికి ఎంత శక్తి ఉన్నది అంటే, ఆమె ఒక భీకర రూపిణి, ఆమె ఔన్నత్యం చాలా గొప్పది, ఆమె శక్తి బలము చాలా గొప్పది. షీఈస్ లుకింగ్ సో ఆసమ్ ఇన్ ద ఐ ఆఫ్ ద లవర్. అందుకే అంటున్నాడు, చంద్రబింబం అంత అందం నీకుంది. ఎప్పుడన్నా మీరు రాత్రిపూట బయటకు వస్తే ఆ చంద్రబింబం పూర్ణ చంద్రుని చూసినప్పుడు గుండె నిండిపోతుంది. పా, ఇంత చల్లదనం, అందం ఈ చంద్రబింబానికి. అలాంటి అందము సంఘంకు ఉందాడు. హల్లెలూయా. చంద్రునికి తనంతరత్వం అనే వెలుగు లేదు. సూర్యుని ప్రకాశము చంద్రుని మీద పడ్డప్పుడు చంద్రుడు చాలా అందంగా లోకానికి కనబడుతుంది. అంతేగాని మనంతరం మనకు ఏమీ లేదు. వి బాస్క్ ఇన్ ద గ్లోరీ ఆఫ్ అవర్ సన్ ఆఫ్ రైటియస్నెస్. అంటే నీతి సూర్యుడైన ఆ సూర్యుని ప్రకాశం మన మీద పడుతుంది కాబట్టి మనం లోకానికి ఏమై ఉన్నాము? వెలుగు. సూర్యుని అంత స్వచ్ఛమైన కళలు అంటే ప్యూరిటీ, ఇట్ ఇండికేట్స్ ప్యూరిటీ, హోలీనెస్. ఆ సూర్యుడు ఎంత గంభీరంగా ఉంటాడు కదా, ఆ కిరణాలు లేకుంటే ఏ పువ్వు వికసించదు. నేను ధ్యానించినాం, ఏ పువ్వు పరిమళించాలన్నా, విరబూయాలన్నా, విచ్చుకోవాలన్నా సూర్యుని ప్రకాశం కావాలి. ఇవంటే నేను షారోను పొలములో పూయు పుష్పం వంటిదా. నా ప్రియుడు ఉద్యానవనంకి వెళ్ళినాడు, పద్మములున్న చోటికి వెళ్ళినాడు. అక్కడ కూడా డెలికేట్ బట్ ఫుల్ ఆఫ్ ఫ్రేగ్రెన్స్, ఈజీలీ పెరిషబుల్ బట్ సో మచ్ బ్యూటిఫుల్. పద్మములున్న చోట నా ప్రియుడు ఉన్నాడు. అంటే సంఘముల మధ్యలో ఎవరు సంచరిస్తున్నారు? ప్రభు సంచరించినాడు. దేవుని స్తోత్రం. ఆయన 7 కొమ్ములు 7 కన్నులు గలవాడు సంఘముల మధ్యలో ఏం చేస్తున్నాడట? సంచరిస్తున్నాడు. మనం అనుకుంటాం మన శ్రమల్లో ఎవరు తోడలేరు, మనల్ంతా ఒంటరిగా వదిలేసిపోయినాడు. యేసు ప్రభు ముందే చెప్పినాడు, మిమ్మును అనాథులుగా నేను విడవను, ఐ విల్ నాట్ లీవ్ యూ యాజ్ ఆర్ఫన్స్. ఎక్కడ చూసిన భక్తులకు అంటాడు, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. శిష్యులతో అంటాడు, మీరు వెళ్ళండి, సువార్త ప్రకటించండి. అంటే సువార్త ప్రకటనకు ఇంత ఇబ్బంది ఉందని యేసు ప్రభువు పునరుద్ధరణ తర్వాత జనసమూహానికి శిష్యులకు తర్బీదిస్తున్నాడు. ఈజ్ ప్రిపేరింగ్ దెమ్. మీరేం భయపడకండి, మీరు సర్వలోకానికి వెళ్ళిపోండి, సర్వ సృష్టికి కూడా మీరు సువార్త అందించండి, యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీకు తోడై ఉంటాను. హల్లెలూయా. ఎన్ని వాగ్దానాలు ఇచ్చి సిద్ధపరిచినాడు సంఘాన్ని. మీరు ఎందుకు భయపడుతున్నారు? ఒక్క కాసుకు అమ్మబడే 2 పిచ్చుకలు నా సెలవు లేకుండా, నా తండ్రి సెలవు లేకుండా ఒకటైన నేలకు రాలేదు. మీరు నా రూపంలో సృజింపబడిన వారు, మీ తల వెంట్రుకలు ఒక్కటైనను నేలకు నా సెలవు లేకుండా రాలేదన్నాడు. అంటే
ఈ శూలమతి యొక్క శ్రమ అనుభవము సంఘానికి పాఠాన్ని ఇస్తుంది. ప్రభువు సన్నిధి తప్పకుండా సంఘానికి తోడుందని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రభు చాలా ప్రశంసిస్తున్నాడు. వేర్ కెన్ హీ గో లీవింగ్ అస్? ఈ ప్రాణప్రియుడు ఈ ప్రియుడైన వధువు సంఘాన్ని వదిలిపెట్టి ఇంకెక్కడికి తిరగగలడు? ఎక్కడికి పోయినాడు, అయ్యో నా ప్రియుడు ఎక్కడ పోయినాడు, నా ప్రియుడు ఎక్కడ పోయినాడు అని ఆందోళన చెందుతుంది. యెరూషలేం కుమార్తెలు చెరికత్తెలు అందరూ కూడా ఆమెను గేలి చేస్తున్నారు. మొట్టమొదట ప్రశ్న ఏంటంటే పరమగీతాలు 5:9, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏంటి? వాట్ ఈస్ సో డిఫరెంట్ విత్ యువర్ లవర్ దట్ ఈజ్ గ్రేటర్ దెన్ అదర్ లవర్స్? అంటే వేరే ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏమిటి? అప్పుడే ఆమె వివరణలు ఇస్తుంది. పరమగీతాలు 5వ అధ్యాయం అంతా. ఆయన ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో గుర్తింపని తగినవాడు, ఆయన అతి మనోహరుడు, అతి కాంక్షణీయుడు, ఆయన ఆశాబద్ధుడు. ఇవన్నీ మాటలు మనం ధ్యానించిన అంటే శ్రమల్లో దేవుడు నేను ఒంటరిగా వదిలిపెట్టండి, ప్రాణప్రియుడు నీ ప్రక్కనే ఉంటాడు. శ్రమ అనుభవం వచ్చినప్పుడు వింత జరిగినట్టు అనుకోకూడదు. ఇప్పుడు గోపరసము, సాంబ్రాణి, దాని ప్రతిరోజు నేను వాడతాను సాంబ్రాణి. ఎందుకంటే మంచి అట్మాస్ఫియర్ అంతా క్లీన్ చేసేస్తుంది. దోమలు, చీమలు ఇలాంటివి ఉంటే అన్నీ క్లీన్ అయిపోతుంది అన్నమాట. అందుకే రోజు నాకు ప్రార్థన అనుభవం కావాల్సుకొని నేను అది కొద్దిగా బొగ్గు ఎర్రగా చేసి దాంట్లో కొద్దిగా సాంబ్రాణి వేసినప్పుడు బస్సున హోల్ రూమ్ ప్యాక్డ్ విత్ ఫ్రేగ్రెన్స్. ఆ క్రిమికీటకాలన్నీ పారిపోవడం, ఆ దోమలే రాదు, ఒక్క దోమ రాదు. అంటే ఈ సాంబ్రాణి ఈ విధంగా మరి మంచి సువాసనను వెదజల్లాలంటే నిప్పు కావాలి. లేకుంటే సాంబ్రాణి పెట్టలు అట్నే ఉంటుంది డబ్బాలు. అది తీసి నిప్పులో పడినప్పుడే దాని ఫ్రేగ్రెన్స్, దాని పవర్ రిలీజ్ అవుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిప్పులో పడాలి. నిప్పులో పడకుంటే సాంబ్రాణి ద్వారా ఏ ప్రయోజనం లేదు. అందుకే ఏమంటుంది, నేను గోపరస పర్వతానికి వెళ్తాను, సాంబ్రాణి పర్వతం నేను వెళ్తాను అంటే షీఈస్ కోరుకుంటుందన్నమాట. శ్రమలకు నేనేమి భయపడను. శ్రమల అనుభవము చాలా గొప్పది. నా ప్రియుడు నన్ను వదిలిపెట్టాడు, నా ప్రియుడు నా పక్కనే ఉంటాడు. 91వ కీర్తన 14వ వచనం నుండి, అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదు. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరచదు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చాను. అతడు అంటే మనం అన్నమాట, మన పేరు రాసుకోవాలి దాని మీద. అతడు అన్న దగ్గర సర్కిల్ చేసి మీ పేరు రాసుకోవాలి. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేది. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదాన్ని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శ్రమలు ఈమెకు భయపడడం లేదు. ఎందుకంటే అక్కడ సువాసన ఉంటుంది. శ్రమల్లో గోపరసం అంటే సువాసన వెదజల్లుతుంది. మరి ఇంకా ఏమంటుంది ఆమె సాంబ్రాణి పర్వతం అంటుంది. అక్కడ కూడా శ్రమ అనుభవానికి సూచనగా ఉంది. శ్రమకు భయపడడం లేదు. పైగా శ్రమలో నా ప్రియుడు నా దగ్గరకు వచ్చేస్తాడు, నన్ను విడిచి వెళ్ళలేడు. హిజ్ ప్రెజెన్స్ ఈజ్ విత్ మీ. ఆయన సన్నిధి నాకు తోడుంది. నిర్గమకాండ 33లో మోషే లక్షలాది జనాన్ని, ఇశ్రాయేలు ప్రజలను అరణ్య మార్గంలో తోడుకొని వెళ్ళేటప్పుడు దేవునితో మాట్లాడతాడు. నీ సన్నిధి నాతో రాని ఎడల నేను ఈ ప్రజలను తీసుకొని వెళ్ళలేను. ఐ నీడ్ యువర్ ప్రెజెన్స్ లార్డ్. నేను రోజు అడిగే ప్రార్థన ఇది. నీ సన్నిధి లేకుండా నేనేం చేస్తాను ఇంత పెద్ద మరి కార్యాన్ని చేయాలంటే? ఐ నీడ్ యువర్ ప్రెజెన్స్. యూ షుడ్ వాక్ బిఫోర్ మీ. నా వెనుక నువ్వు ఉండాలి, నా ముందు ఉండాలి, నా ప్రక్కన ఉండాలి, నాతో రావాలి. నా ప్రియునితో రోజు మాట్లాడతాను నేను. నువ్వు లేకుంటే నేను లేను. ఐ నీడ్ యూ లార్డ్. రైట్ నౌ ఐ నీడ్ యూ. ఇప్పుడే నువ్వు కావాలి. నువ్వు ఎక్కడెక్కడో నన్ను వదిలిపెట్టి పోకూడదు. నువ్వు ఉంటే నాకు చాలు. నీ చూపు చాలు, నీ మాట చాలు, నీ తోడు చాలు, నీ నీడ చాలు. నువ్వు ఉంటే నాకు చాలు. కాబట్టి శ్రమలో నేను అతనికి తోడై ఉంటా. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేది. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచదు. రోగం రాగానే వణుకుడు పుడుతుంది కదా, చచ్చిపోతా. నువ్వు చావాలంటే దేవుని అనుమతి కావాలి. ఒక క్లిప్పింగ్ చూసినా, ఫేమస్ కార్డియాలజిస్ట్, హృదయ సంబంధించిన హాస్పిటల్, ఆమెకు పెద్ద పోస్టు, సీనియర్ డాక్టర్, కార్డియాలజీ పేషెంట్స్ చెక్ చేస్తుంది, చూస్తుంది. ఇట్లా పేషెంట్ షీట్ రాస్తుంది, కేస్ షీట్.
ఆమెనే పెద్ద కార్డియాలజిస్టు, ఆ హాస్పిటలే కార్డియాలజీ హాస్పిటల్, చుట్టంతా నర్సెస్ అంతా ట్రైన్డ్ కార్డియాలజిస్ట్, డాక్టర్స్ అంతా. ఇలా ఆమె కేస్ షీట్ రాస్తూ ఒక్కసారి హార్ట్ స్ట్రోక్, మ్యాసివ్ స్ట్రోక్, అప్పుడే పడిపోయింది. బిఫోర్ ద డాక్టర్స్ కుడ్ రష్ టు హర్ హెల్ప్, షీఈస్ డెడ్. అయ్యో, జీవితం అంటే ఇంతేనా? ఆ మరణం ఏంటి? ఆమెను తప్పించడానికి వీలు కాలేదు ఎవరికి. ఆమెనే ఒక కార్డియాలజిస్టు, ఆమె పనిచేసేది పెద్ద కార్డియాలజీ హాస్పిటల్, చుట్టూ ఉన్న వాళ్ళంతా నైపుణ్యులు. కానీ మరణం వస్తే ఎవరు ఆపగలరు? నో వన్ కుడ్ సేవ్ హర్ ఫ్రమ్ డెత్. ఇది వాట్సాప్లో చాలా వైరల్ అయిపోయింది ఫార్వర్డ్స్. అంటే షీఈస్ డెడ్ అండ్ గాన్. ఆమె ఆన్ డ్యూటీ, చాలా తీవ్రంగా రాస్తుంది కేస్ షీట్, కాన్సన్ట్రేషన్తో రాస్తుంది. హార్ట్ అటాక్ వచ్చింది, చనిపోయింది. అంటే మన ప్రాణం మన చేతిలో లేదు. ఊరికే మరణానికి భయపడకూడదు. హల్లెలూయా. నీ కాలగతులు దేవుని వశంలో, నీ ప్రాణమునకు ఆయుస్సునకు ఆయన మూలమైన దేవుడు. నీ దినముల లెక్క ఆయన తప్పకుండా సంపూర్తి చేస్తాడు. అయినా ఈ లోకంలోనే నీ ఉండి మరి ఈ భూమిలో చాలా కాలం ఉండాలని ఆశించడం కూడా దేవుని చిత్తం కాదు. ఎప్పుడు వస్తాడో నన్ను చేర్చుటకు, ఎంతకాలం ఉండాలి ఈ భూమిలో, అంటే ఈ భూమిలో నేను ఎంతకాలం ఉండాలి? నా ప్రాణప్రియుని నేను చేరుకోవాలి. ప్రియురాలి హృదయంలో ఒకటే ఆశ ఉండాలి, నా ప్రియునితో నేను కలిసి ఉండాలి. ఐ హ్యావ్ టు డ్వెల్ విత్ మై లవర్. అలాగే ఎంతమందికి ఆశ ఉంది? ఉన్న బంగారం అంతా ఎవడు తీసుకుంటాడు? కట్టుకున్న ఇండ్లు ఎవడు అనుభవిస్తాడు? దోచుకున్నదంతా ఎవరి వశం అవుతుంది? అలా ఉండకూడదు. అంటే ఈమె అంటుంది, నేను వెళ్ళిపోతాను, ఎండ చల్లారి నీడలు జరిగిపో వరకు గోపరస పర్వతములు, సాంబ్రాణి పర్వతములు నేను వెళ్ళిపోతాను. అక్కడ నా ప్రియుడున్నాడు, నా ప్రియునితో నేను కలుసుకుంటాను, నా ప్రియుని స్వరం వింటాను, నా ప్రియుని సన్నిధి నేను అనుభవిస్తాను, నా ప్రియుడి శక్తి అంతా నేను పొందుకుంటాను. దట్ షుడ్ బి ద గోల్ ఆఫ్ ఎవ్రీ క్రిస్టియన్. 1 పేతురు 4:12 నుండి 1 Peter 4:12 onwards. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. శోధనలు, బాధలు, రోగాలు, ఇబ్బందులు, ఇక్కట్లు, నిందలు, అవమానాలు, చెడ్డ మాటలు, బూతులు ఇవన్నీ వినాల్సి వచ్చినప్పుడు ఏదో వింత జరిగిపోయిందని ఆశ్చర్యపడొద్దట క్రైస్తవులు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తం క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించు. ఇన్ని ప్రసంగాలు విన్నా కానీ సంతోషం రాదు క్రైస్తవులకు. ఎప్పుడు ముఖం మాడుకున్నట్టు, ఏదో పోగొట్టుకున్నట్టు, నోసటి మీద అంతా కుచ్చులు, మూతంతా ముడుచుకున్నారు. భక్తిహీనులు తమ ముఖాన్ని ఏం చేస్తారట? మార్చుకుంటారట. ఒక భక్తిహీనుడు ఎప్పుడు ముఖం మార్చుకొని ఉంటాడు సీరియస్గా. శ్రమల్లో కూడా ఆనందించేది ఎవరంటే క్రైస్తవులు మాత్రమే. దేవుని స్తోత్రం, చెప్పట్లు కూడా దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఓన్లీ ఎ క్రిస్టియన్, ఎ ట్రూ చైల్డ్ ఆఫ్ గాడ్ క్యాన్ రిజాయిస్ ఇన్ సఫరింగ్. అందుకే పౌలు భక్తుడు సంఖ్యలలో ఉండి ఫిలిప్పీలో ఉన్న విశ్వాసులు, ఫిలిప్పీ సంఘానికి లేఖ రాస్తున్నాడు. ఫిలిప్పీ 4:4 ప్రభువునందు మీరు ఆనందించండి, మరల చెప్పుదును ఆనందించండి. ఏం సిస్టర్ ఉపవాస దినాలు చాటించినారు? ముందే మేము 3 ప్లేట్లు తింటాం రోజు. ప్లేట్ వెంబడి ప్లేటు, ప్లేట్ వెంబడి ప్లేటు, కడుపు బగిలేదాకా పీక దాకా తినే మమ్మకు ఉపవాసం ఉండమని ఎందుకంటున్నాం సిస్టర్? మీరు నేర్చుకోవాలి, తరబీదు కావాలి. ఇది ఒక ట్రైనింగ్ అనమాట, ఇది శిక్షణ, స్పిరిచువల్ డిసిప్లిన్ టు గెట్ క్లోజర్ టు యువర్ లవర్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తిండికి దూరం, ప్రభువుకు దగ్గర. స్లోగాన్ పెడదాం, తిండికి దూరం, ప్రభువుకు సమీపం. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, ఎందుకంటే శక్తి కావాలి కదా. ఇన్నర్ మ్యాన్ షుడ్ బి స్ట్రాంగర్ దాన్ ది అవుటర్ మ్యాన్. ఆ బాహ్య పురుషుని కంటే అంతరంగ పురుషుడు బలాన్ని పుంజుకోవాలంటే మరే మార్గం ఉంది? ఉపవాసము, ప్రార్థన, దేవునితో సహా వాసించడం. కనుక శ్రమల్లో మీరు మహానందం కలిగి ఉండాలి, సంతోషంతో ఉండాలి, దేనికి భయపడొద్దు. దేవుడు మీకు తోడున్నాడు. శ్రమ లేనివాడు దుర్బీజుడు. శ్రమల వల్ల నీవు ఆశీర్వాదాలు పొందుకుంటావు, దైవ దీవెనలు పొందుకుంటావు, దేవుని మహిమను నీవు తప్పకుండా చూస్తావు అని అర్థం. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
ప్రియ యేసురాజును నే చూచిన చాలు, మహిమాల్లో నీ నాయనతో ఉంటే చాలు. ప్రియ యేసురాజును నే చూచిన చాలు, మహిమాల్లో నీ నాయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్ష గృహమునందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. నిత్యమైన మోక్ష గృహమునందు చేరి చప్పట్లు కూడా ఆరాధన గుంపులో హర్షించిన చాలు. యేసుని రక్తమందు కడుగబడి వాక్యం చే నిత్యం భద్రపరచబడి, యేసుని రక్తమందు కడుగబడి వాక్యం చే నిత్యం భద్రపరచబడి, నిష్కళంక పరిశుద్ధులతో పేదను నేను, నిష్కళంక పరిశుద్ధులతో పేదను నేను. బంగారు వీధులలో తిరిగేదను, బంగారు వీధులలో తిరిగేదను. ప్రియ యేసురాజును నే చూచిన చాలు, మహిమాలో నీ నాయనతో ఉంటే చాలు. ముండ్ల మకుటంబైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతు. ముండ్ల మకుటంబైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందించు. కొట్టబడిన మీ పొంజూచి, కొరడాతో కొట్టబడిన మీ పొంజూచి, ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్, ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్. ప్రియ యేసురాజును నే చూచిన చాలు, మహిమాలో నీ నాయనతో ఉంటే చాలు. ప్రియ యేసురాజును నే చూచిన చాలు, మహిమాలో నీ నాయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్ష గృహమునందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. నిత్యమైన మోక్ష గృహమునందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు చేతులెత్తి మనం ప్రార్థన చేద్దాం. ప్రభు నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. శ్రమల్లో పరిశుద్ధతను మేము కాపాడుకోవాలి. శ్రమల్లో నువ్వు ఉన్నావనే ధైర్యాన్ని మాకు దయచే. మమ్మల్ని అనాథలుగా నీవు విడిచి వెళ్ళవు, మాతోనే ఉంటావు, సదాకాలం ఉంటానన్నావు. యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతోనే ఉంటానన్నావు. కన్న తల్లి అయినా కడుపున బిడ్డను మర్చిపోతుందేమో కానీ నేను నిన్ను ఎన్నడూ మరువనన్నావు తండ్రి. నీకు స్తోత్రం. నువ్వు చేసే ప్రార్థనలు రహస్యమైనవైనా పరస్యమైనవైనా నేను నీకు ఫలం ఇస్తానని సెలవిచ్చిన దేవా. మరి ఉపవాస దినాలు మేము చాటించినాము, ప్రజలు స్పందించడానికి సహాయం దయచేయండి. ఇట్టి జటిలమైన సమస్యలు ప్రార్థన మరి ఉపవాసం వల్లనే కానీ మరి దేని వలన వదిలిపోవని మార్క్ 9:29 సెలవిచ్చినావు. ఆ మాట ప్రకారము మేము ఉపవసించడానికి మరి నీ సన్నిధిలో గడిపి స్తుతులతో నిన్ను ఆరాధించడానికి, ప్రార్థనలతో నిన్ను ఎదుర్కోవడానికి మరి అవకాశం ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మన దేశాన్ని మీరు బాగు చేయండి, నేను స్వస్థపరచండి, అద్భుతమును మేము చూడాలి. దెర్ షుడ్ బి ట్రయంఫ్ అండ్ విక్టరీ లార్డ్ ఫర్ గాడ్స్ చిల్డ్రన్. దేవుని ప్రజలకు గొప్ప విజయము దయచేయమని, ప్రార్థనలు అనేకులు పాలు పొందాలని, టీవీ ద్వారా విన్నవారిని కూడా దీవించి వారి కుటుంబాలకు కూడా నీ ఆశీర్వాదాలు పలకండి. ఇక్కడ చేరి వచ్చిన బిడ్డలు వారి కుటుంబాలను మీరు దీవించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మళ్ళీ సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్.